Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ జనసేనపై వైసీపీ వ్యూహాత్మక ఎత్తుగడ. ఏపీ రాజకీయాలు క్షుణ్ణంగా పరిశీలిస్తే కూటమిలో పెద్దన్న అయిన టీడీపీతోనే వైసీపీ ఢీ కొడుతోంది. అందులో రెండవ పెద్ద పార్టీ మిత్రపక్షంగా ఉన్న జనసేన ఊరు తలవడం లేదు. ఇక బీజేపీ గురించి వైసీపీ పెద్దగా ఎప్పుడూ మాట్లాడింది లేదు, విమర్శలు చేసింది లేదు అనే అంటారు. మరి వైసీపీ ఈ రకంగా వ్యూహరచన చేయడం వెనుక కారణాలు ఏంటన్న చర్చ సాగుతోంది. నిజానికి వైసీపీని కూటమిలోని 3 పార్టీలు కలిసికట్టుగా ఓడించాయి. ఏదైనా విమర్శ చేయాల్సి వస్తే 3 పార్టీలు గట్టిగానే చేస్తాయి, ఏమాత్రం స్పేర్ చేయవు కూడా. కానీ వైసీపీ మాత్రం కూటమిలోని పార్టీలను ఎంచుకుని మరీ తమ రాజకీయ విమర్శలకు పదును పెడుతోంది. ఇక జనసేన విషయానికి వస్తే ఎందుకో వైసీపీ ఈ మధ్య పెద్దగా స్పందించడం లేదు. బహుశా 2024కి ముందు అధికారంలో ఉన్నప్పుడు పవన్ ని గట్టిగా టార్గెట్ చేసి ఆ సామాజిక వర్గం ఆగ్రహానికి గురి అయ్యామన్న ముందు జాగ్రత్త కాబోలు అని అంటున్నారు. అంతేకాదు, ప్రభుత్వంలో పెద్దన్నగా టీడీపీ ఉందని, ఆ పార్టీ నిర్ణయాలే అమలవుతున్నాయని, అందువల్ల జనసేనను ఓరకే అని 4 తిని ఆ పార్టీతో పెట్టుకోవడం ఎందుకు వచ్చింది అన్న రాజకీయ తెలివిడితో కూడా ఈ విధంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. అంతేకాదు, జనసేన మంత్రుల శాఖ మీద కూడా వైసీపీ ఇప్పటిదాకా విమర్శలు చేసింది లేదు. పవన్ చేతిలో 5 శాఖలు ఉన్నాయి. అలాగే నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కూడా కీలక శాఖలనే చూస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం ఈ శాఖల జోలికి ఏమాత్రం పోవడం లేదు. మరోవైపు ఈ శాఖలలో ఆ మంత్రులు బాగానే పనిచేస్తున్నారని అంటున్నారు. దాంతో కూడా జనసేన వైపు వైసీపీ చూడడం లేదని అంటోంది. అదే ఏ చిన్న తప్పు జరిగినా టీడీపీ మంత్రుల శాఖల మీద మాత్రం రాజకీయ రాద్ధాంతం చేస్తోందని గుర్తు చేస్తున్నారు. అంటే వైసీపీ ఒకవైపే చూస్తోందని అంటున్నారు. జనసేనను వైసీపీ ఈ విధంగా పక్కన పెట్టడం వెనుక రాజకీయ వ్యూహాలే ఉన్నాయని అంటున్నారు. 2024 ఎన్నికలు వేరు, 2029 ఎన్నికలు వేరు అని అంటున్నారు. రాజకీయాలలో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలియదని అంటారు. అందువల్ల తమ శాశ్వత ప్రత్యర్థిగా టీడీపీనే వైసీపీ ఎంచుకుంది అని అంటున్నారు. టీడీపీ అంటే ఒంటికాలు మీద వైసీపీ లేస్తుంది. మిగిలిన కూటమి పార్టీల మీద ఆ స్పీడ్ అసలు చూపించడం లేదంటే అది పక్కా రాజకీయ ఎత్తుగడగానే చూస్తున్నారు. గతంలో వైసీపీ ఈ విధంగా వ్యవహరించలేదని కూడా అంటున్నారు. ఒకేసారి ఒకరిని మించి ఎక్కువ మంది ప్రత్యర్థులను తయారు చేసుకుని వారందరినీ అనేస్తూ వారి నుంచి వచ్చే విమర్శల జడివానలో తడిసిపోతూ ఉక్కిరిబిక్కిరయ్యేదని చెబుతున్నారు. ఈ క్రమంలో జగన్ ఎక్కడ బహిరంగ సభలు నిర్వహించినా లేదా పర్యటనలు చేసినా, మీడియా మీటింగ్స్ పెట్టినా చంద్రబాబు, లోకేష్ల మీదనే గట్టిగా ఫోకస్ పెడుతున్నారు. గతంలో మాదిరిగా పవన్ ని దత్తపుత్రుడు ట్యాగ్ పెట్టి విమర్శలు అయితే చేయడం లేదు. మరి జగన్ ఒకటంటే అటు నుంచి కూడా రీసౌండ్ వస్తుంది. అలా జగన్ వర్సెస్ పవన్ అన్నట్లుగా ఏపీ రాజకీయం హీట్ ఎక్కడం ఖాయం. కానీ అది మాత్రం ఇటీవల కాలంలో జరగడం లేదు. ఇంతకీ అలాంటి సందర్భం వస్తుందా లేదా, ఇక వైసీపీ కొత్త వ్యూహాలలో భాగంగా ఇదంతా అలా సాగిపోతుందా అంటే వేచి చూడాల్సిందే అని అంటున్నారు.